నమస్తే, నేను కుసుమా శ్రీహరి. ఇప్పుడు మనం నాసిక్లో పంచవటి దగ్గర ఉన్నాం. పంచవటి అంటే శ్రీరామచంద్రమూర్తి వారు 14 సంవత్సరాల వనవాసం చేసిన చోటండి. ఇది కనిపిస్తున్న ఈ నది గోదావరి నది. కొండల నుంచి ప్రవహిస్తూ వస్తూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఇక్కడ 3 కుండలుగా ఏర్పడింది. ఒకటి రామకుండలి, లక్ష్మణ కుండలి, సీతాకుండలి అని పిలుస్తారు. ఇక్కడే రామలక్ష్మ సీతలు ఈ కుండలలో స్నానాలు ఆచరించారని చెబుతూ ఉంటారు. అంతేకాదు, శ్రీరామచంద్రమూర్తి వారు భరతుడి ద్వారా తన తండ్రి మరణించారని తెలుసుకున్న తరువాత ఈ కుండల్లోనే స్నానం ఆచరించి తన తండ్రికి పితృ కార్యక్రమాలు ఇక్కడే చేశారని చెప్తారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఈ కుండల్లో స్నానాలు ఆచరించి పితృ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారండి. ఇది మహా పవిత్ర పుణ్యస్థలం. ఇక్కడ శివాలయాలు చాలా ఉన్నాయి. అలాగే గోదావరి మాత గుడి కూడా ఉంది. అది 12 సంవత్సరాలకు ఒకసారి తెరుస్తారు. ఇక్కడ కుంభమేళ జరుగుతుంది.